ఇక దయచేసి మిత్రులారా, నిన్న వీడు ఎంత కుట్రబాడిని తెలుసా నా మీద, చాలా పెద్ద కుట్రబాడి. నేను ఇక చూపెడతాగురు ఎంత డ్రామాలో పోయింది వీడంటే. అంటే ప్రవీణ్ అటో ఇటో చేసి ఆవేశపడితే కేసు పెట్టిద్దాం. ఇగో ఇది ఏంటంటే ఇది చూపి, ఈవెంట్ ప్లానర్ ఇదొక కిలాడి లేడీ. ఈవెంట్ ప్లానర్ ఇదొక కిలాడి లేడీ. ఏం పెట్టుకున్నది? ఈవెంట్ ప్లానర్ ఓపెన్ నౌ 24 hours. సాటర్డే ఓపెన్ 24 hours, సండే ఓపెన్ 24 hours, మండే ఓపెన్ 24 hours, ట్యూస్డే ఓపెన్ 24 hours, వెనస్డే 24 hours, థర్స్డే కూడా 24 hours. అంటే 24 గంటలు మేము ఈవెంట్లు చేస్తాం. ఏ ఈవెంట్లు? 5,000 దోసుకోవడము, 50,000 దోసుకోవడం, సామాన్యుల రక్తం తాగడము, కోటీశ్వరులను చేస్తామని చెప్పి వీళ్ళు కోట్లు దండుకోవడం. ఇది వీళ్ళ ఈవెంట్. దీనికి ఈ మోసానికి ఈ కిలాడి ప్లానర్. చూడండి ఎంత సిగ్గుచేటు. మన ఇండ్లల్లో ఇటువంటి లేడీస్ ఉంటే జర్ర గమనించండి, ఇగో ఏం చేసిందంటే, ఇగో ఎంత నాకు ఆశ్చర్యం వేసింది. ద ఓన్లీ క్వీన్ ఇన్ ద వరల్డ్. క్వీన్ అంటారు, మోసం చేయడానికి క్వీన్ అంటారా? మోసకారులను క్వీన్ అంటారా? కొన్ని సామెతలు ఉన్నాయి. కొందరు మహిళలు రాణులయ్యే అవకాశం ఉంటుంది, మహారాణులయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేరు, వ్యభిచార కుంపిలోకి పడతారు. ఈజీ మనీ ఆలోచన ఎప్పుడైతే మహిళకు వస్తుందో ఖచ్చితంగా ఆమె వ్యభిచారపు ఆలోచనలను కలిగి ఉంటుంది. ఈజీ మనీ వచ్చిన లేడీ. సింపుల్, మీరు బాగా అర్థం చేసుకోరు. లేడీ కావచ్చు లేకపోతే జెన్ కావచ్చు, కష్టపడాలి. మనం కష్టపడాలంటే ముద్దులు మోయడము ఇది కాదు. మనం ఏదైతే ఒక థాట్ పెట్టుకుంటాం మైండ్లో, అది ఈజీ మనీ కాకుండా ప్రణాళికబద్ధంగా మనం అడుగులు వేయాలి. కానీ కొందరు స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? డబ్బు ఎవరికి ఉన్నదో చూస్తారు. డబ్బు ఎవరికి ఉన్నదో చూసి వీనికి ఉచ్చేసి పరేస్తారు. ఇప్పుడు ఈ కిలాడి ఇలాంటిదే. ఈ కిలాడి మనకెరేయాలని చూసింది నిన్న. చిలుక ప్రవీణ్ నమ్మితే గొంతు కోసినా కూడా పోనీలే అనుకుంటాడు. కానీ కోసేది మోసగత్తే అని తెలిస్తే తాట తీసిపడేస్తాడు. ఎంత ఈ నెంబర్లన్నీ మనం ఫీడ్ చేసుకున్నాం కదా, మెల్లగా మనల్ని ఇట్లా ట్రాప్ చేసే పని. ఇట్లా మెసేజ్ పెడతాను డిలీట్ చేస్తాను, ఎవరురా వీళ్ళు అనుకునే వరకు కథం షెఫీ కానీ టీం. లేడీనే, బాయ్స్ కాదు, లేడీనే. బాయ్స్ తోటి ఎప్పుడు ట్రాప్ చేయరు. అయితే ఈమె షిట్టా అంతా నిన్నగా అనుకున్నాం. ద ఓన్లీ క్వీన్ ఇన్ ద వరల్డ్ అట. సిగ్గు అనిపించాలి, కనీసం అద్దంలో చూసుకోవాలి మనం క్వీన్ అనుకునడానికి. ఎన్ని మోసాలు. ఒక వ్యభిచారితో తిరుక్కుంటా, ఒక వ్యభిచారి మాయలో పడి క్వీనా? రావణాసునితోటి ఉన్న వాళ్ళందరినీ రాక్షసులే అన్నారు, రాముని పక్కన ఉన్నోళ్ళే దేవతలు అన్నారు. డబ్బు కోసం ఎంత దిగజారడానికైనా సిద్ధంగా ఉన్నామంటేనే మన క్యారెక్టర్ ఏందో మనమేందో లోకం చూస్తుంది ఎప్పుడోసారి. ఇంత గర్వం చూడండి వీళ్ళకు. నేను ఎట్లా లేడీ అని గుర్తుపట్టినంటే ఒక గిది చూసే గుర్తుపట్టినా. ఫస్ట్ గిది చూసే గుర్తుపట్టినా. ద ఓన్లీ క్వీన్ ఇన్ ద వరల్డ్. ఈమె ఉన్నదట, ఎలిజబెత్ రాణి లేదట, ఎవరు లేదట, ఈమె ఉన్నదట. ఎలిజబెత్ రాణి కూడా ఈమె కంటే. ఈ పాత్ర క్లియోపాత్ర అయి ఉంటుందా? క్లియోపాత్రనే. చదువు, క్లియోపాత్ర ఏందో తెలుస్తుంది. ఇక యజబేలు పాత్రనే ఇది, చదువుకో. అందుకే ఆ శుభలగ్నం సినిమా అని తీసిండు 96లో ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎంత మంచి సినిమా. మొగన్ని నమ్ముకుంటుంది పైసలకు ఆశపడి. ఇంకా ఆమె నన్ను మొగన్ని నమ్ముకున్నది. కానీ మరి నువ్వు మొగనే చంపుకున్నావు, ఓ తురుకొని మాయలపడ్డావు, ఒక కట్టర్ కానీ మాయలపడ్డావు. కథం. గా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా మళ్ళీ ఒకసారి చూడుర్రి. డబ్బు అని తిరిగితే ఒక మొగోడు ఒక ఆడిది ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక సినిమా తీసిండు, ఏంటి తీన్మార్ కావచ్చు. అలా మైకేల్ అనేటువంటి ఒక పాత్ర ఉంటుంది. వాడు పక్క వ్యభిచార బుద్ధి, ఎవరితోటి పడితే దాంతో తిరుగుతాడు. ఆ పాత్ర డబ్బు అది సంపాదించాలని, నేను ఇది ఎదగాలి అది ఎదగాలని అమెరికాకు పోతాడు. పోయినాక ఈడిచి తన్నితే మళ్ళీ అబ్బా, మనిషి విశ్వాసాన్ని నమ్మినంతది ఏది దొరకదు. మనిషితోటి మనిషికే రిలేషన్. ఒక మనిషిని ఆయన విశ్వాసాన్ని నమ్మకాన్ని పొందడం అనేది అది జీవితకాల ప్రయత్నం. కాబట్టి డబ్బు కంటే కూడా మీరు మనుషులకే విలువియండి. డబ్బు మీ చేతిలో ఉండి మనిషి మీ పక్కన లేకపోతే అది వృధా. నిన్న వీళ్ళు నన్ను ట్రాప్ చేయాలని చూసిన మెల్లగా 7-8:30 గంటల రాత్రి మెసేజ్ పెట్టుడు డిలీట్ చేసుడు. మెసేజ్ ఎవర్రా వీడని ఫోన్ చేస్తే కలవదు, వాట్సాప్లో ఉంటారు. అంటే మనం వాట్సాప్లో నువ్వు ఎవరు అని పెట్టిన అనుకో, దీనికి వేరే తీరుగా కథలుదామని చూసింది. సిగ్గు లేకుండా మళ్ళా ఒకవేళ మొగోడైతే అరే నీకు సిగ్గు ఉండాలి, ఆడపిల్ల అయితే ఇక నువ్వు బతికి వృధా, నువ్వు షెఫీగా అని పక్కన ఉన్నావంటేనే వృధా. చి 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 మీరు కోటీశ్వర్ల 2 రకాల సంపాదన ఉంటుంది. రాబిన్ హుడ్ తరహా స్టైల్ ఉంటుంది. అదొక సూత్రం రాబిన్ హుడ్ది. ఏంటిది రాబిన్ హుడ్ అనేటైనా కోటీశ్వర్లను కొట్టి పేదోళ్ళకు పెడతాడు రాబిన్ హుడ్. దాన్నైనా కనీసం మనం సమర్థించవచ్చు. వీళ్ళు పేదోళ్ళని కొడుతున్నారు. వీళ్ళు పేదోళ్ళ దగ్గర 5,000, 50,000, 11,000 ఇట్లా వసూలు చేసుకుంటా వీళ్ళు జలసాలు, షికార్లు, కార్లలో తిరగడాలు, ఫ్లైట్లలో తిరగడాలు. గిదా మీ బతుకు? మీ బతుకు. మీరు మనుషులని మాట్లాడతాను మళ్ళా. ఇక ఇదొకటి. అయితే ఈమె చరిత్ర తెలుసుకుంటే ఇటువంటి వాళ్ళు షఫీగానికి అలవాటైన వాళ్ళు కావచ్చు, షఫీగాన్ తోటి ట్రావెల్ చేసే వాళ్ళు కావచ్చు, కొంత మెంటల్లీ వీక్ క్యాండిడేట్స్. ఇంకోటి మోసానికి వీళ్ళు ప్రతిరూపాలు. నేను ఇది ఒకరికి పంపిన, ఇది పంపి ఈ నెంబరు మీకు సంబంధించిన వాళ్ళదేనా, మీకు తెలిసిన వాళ్ళదేనా అంటే ఈ వ్యక్తి ఎందుకు తెలియరన్నా, ఈ వ్యక్తి లేడీ, చాలా జాగ్రత్తగా ఉండుర్రు అని చెప్పిండు. చెప్పినాక ఏం చెప్పిన అంటే ఈ లేడీ అట హైదరాబాద్నే చదివిందట. ఇక్కడ ఏదో పాలిటెక్నిక్ ఏదో చేసిందట. ఈ టైంలో ఏం చేసిందట అంటే సూపర్ ఎక్సెల్ అని ఒక కంపెనీ ఉంటుంది. ఆ టైంలో లోకల్ బ్రాండు సూపర్ ఎక్సెల్. ఈ సూపర్ ఎక్సెల్ ఏంటిది? ఇది మన బట్టలు పిండుకునే పౌడర్. ఇది సర్ఫ్ ఎక్సెల్ లెక్క సూపర్ ఎక్సెల్. ఈ సూపర్ ఎక్సెల్ వాడు ఏం చేసిందంటే ఈ కిలాడికి నువ్వు బ్రాంచ్ మేనేజర్ చేస్తా, నిన్ను 15,000 ఇస్తే బ్రాంచ్ మేనేజర్ చేస్తా అని 15,000 ఈ కిలాడి దగ్గర తీసుకున్నాడు. తీసుకొని ఒక బ్రాంచ్ కేటాయించండి కిలాడికి. ఇక రెచ్చిపోతుంది అట్లా. అబ్బా, చదివేదే పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్, బ్రాంచ్ మేనేజర్ అయిపోయినా, నేను బ్రాంచ్ మేనేజర్ అయిపోయినా హృదయ గర్వం వచ్చేసింది అటుగా. అయితే ఈ కిలాడికి ఉంటారు కదా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు, అమ్మా అది బ్రాంచ్ మేనేజర్ కాదమ్మా, సేల్స్ ఎగ్జిక్యూటివ్. కాకపోతే ఈ 15,000 కట్టినందుకు నీకు ఒక ఏరియాలో వాడు నిన్ను ఆ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఒక మేనేజర్గా ఇచ్చిండు నీకు. అయితే ఈ 15,000 కట్టడంతో పాటు నెలకు 15,000 జీతం అన్నాడట వీడు. అంటే వీళ్ళ పక్కన చెప్పినట్టు వాడు 15,000 ఇటుకియ్యారు, నెలకు 100 సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లు అమ్మితే దీంట్లో వచ్చే పర్సెంటేజ్ తోటి మీకు 15,000 ఇస్తాడని ఈ చుట్టుపక్కల ఎవడో ఒకటి చెప్తాడు కదా, చెప్పిండు. నేను బ్రాంచ్ మేనేజర్ అయితే మీరు చుట్టుపక్కల ఓర్చుకుంటలేరు, అంత ఒక 20 సంవత్సరాలు ఉండవచ్చు అప్పుడు ఈ కిలాడికి. చెప్తే నేను బ్రాంచ్ మేనేజర్ అయితే నన్ను మీరు ఓర్స్తలేరా, నేను ఇంత పెద్ద తోపుని అని రెచ్చిపోయినాక ఈ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లు వాడు ఏం చెప్పి తెలుసుకున్నాక నెలకు 100 ప్యాకెట్లు అమ్మాలి, టార్గెట్ అయితే కాదు అని ఫస్ట్ వీడు చెప్పిండట. నెల అయిపోయింది, 15,000 జీతం పడలేదు. సార్ 15,000 జీతం అని వాడు చెప్పు అందుకొని ఎన్ని ప్యాకెట్లు అమ్మినా చెప్పు అంటే ఏం అమ్మలే. నెలకు 100 ప్యాకెట్లు టార్గెట్ ఉంటుంది, అది అమ్ముతేనే దాని మీద వచ్చే పర్సంటేజే మీకు శాలరీలుగా ఇస్తామని చెప్పాడు. మైకం దిగిపోయింది. ఊరిని ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయినా, మా అన్నయ్య చెప్పినట్టు, మా తమ్ముడు చెప్పినట్టు, నాకు తెలిసిన వాళ్ళు చెప్పినట్టు ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయినా, మరి నాకు ఆఫీస్ ఎందుకు పెట్టుకోమన్నాడు సార్ అంటే, నువ్వు బ్రాంచ్ మేనేజర్గా తీసుకుందామని 30,000 కట్టినావు కాబట్టి నేను బ్రాంచ్ మేనేజర్ చేసినావు ఒక ఏరియాకి, నీ కింద ఇంకా సేల్స్ ఎగ్జిక్యూటివ్ని తీసుకొని నువ్వు అమ్మిపించుకో.
ఇంకా నవ్వచ్చే విషయం ఏం తెలుసా, ఈ సూపర్ ఎక్సెల్ అనేది ఒక కిలో ప్యాకెట్ లాంటివి. ఈ కిలాడి ఏం చేసింది, చుట్టుపక్కల పోరగాళ్ళు కాలేజీలోకి వస్తారు కదా, ముందైతే తీసుకొని 100 ప్యాకెట్లను మనిషి కొట్టి ఇచ్చిందట. ఇచ్చి తర్వాత పైసలు వసూలు చేసుకుందాం అనుకునేది. ఈ కిలో ప్యాకెట్ తీసుకపోయి నీళ్ళలో వేసినా గింత నురుగు రాలేదట. అరే ఏంది ఇంత నురుగేసిన వస్తలేదేందండి అని పోరగాళ్ళు అడుగుతారు కదా. ఏమో నాకు కూడా తెలియదు, అక్కడ కంపెనీ వాళ్ళు ఇచ్చిండ్రు. ఇది ఈసీఎల్లో ఉండేనట ఈ కంపెనీ, ఈసీఐఎల్ ఇక్కడ ఉండేనట ఈ కంపెనీ. ఏది సూపర్ ఎక్సెల్ కంపెనీ, ఇప్పుడు లేదు అది. ఒట్టిగా ఇప్పుడు వీళ్ళు ఏ బ్రోకర్ దందా అయితే షఫీఖాన్ తోటి చేస్తానో గదే బ్రోకర్ దందా సూపర్ ఎక్సెల్ దందా. వీళ్ళేమో డైరెక్ట్ ఏమంటాను, అమాయకులను దొరకబట్టుకొని మిమ్మల్ని కోటీశ్వర్లని చేస్తామని చెప్తాను, మిమ్మల్ని లక్షాధికారులని చేస్తాము అంటాను. అప్పుడు ఈ సూపర్ ఎక్సెల్ వాళ్ళు కూడా సేమ్ మిమ్మల్ని మేనేజర్లని చేస్తాం, మీకు నెలకు 15,000 ఇస్తాం, ఫస్ట్ ఈ 100 ప్యాకెట్లను టార్గెట్ చెప్పకుండా ఇదంతా నమ్మిస్తారు. కాబట్టి ఇలాంటి ఈజీ మనీ కోసం ఉరకకండి ఎవరు కూడా. ఇట్లాంటి ఈజీ మనీ కోసం మన ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉరికితే 2 కాళ్ళు నరికి పారేసి ఇంట్లో కూర్చోబెట్టుర్రి. ఒక మగాడితోటి ఒక ఆడది బిజినెస్ చేస్తుందంటే ఖచ్చితంగా అక్కడ వేరే రిలేషన్ ఉంటుంది, బాగా అర్థం చేసుకోరు. అనవసరంగా సంసారాలు కూలిపోతాయి, నేను మళ్ళీ చెప్తాను. కాబట్టి క్వీన్ అని తీసేసుకోర్రి, సిగ్గుపోతుంది. ఎజ్బేల్ అని పెట్టుకోర్రి, ఎజ్బేల్ తర్వాత ఎజ్బేల్ నేనే అని పెట్టుకోర్రి. ఎజ్బేల్ అంటే మహావేశ్య. సిగ్గుండాలిగా ఇటువంటివి పెట్టుకుందానికి. చిలుక ప్రవీణ్ మీద ఉచ్చు వేయాలంటే చిలుక ప్రవీణ్ స్ట్రాటజీ ఇంకా మొదలు పెట్టలే షఫీఖాన్ మీద. చిలుక ప్రవీణ్ షఫీఖాన్ మీద స్ట్రాటజీ కరెక్ట్గా ఇంకా మొదలు పెట్టలే. ఇవి ఓన్లీ ట్రైలర్స్ మాత్రమే, టీజర్స్ మాత్రమే. ఇంకా 7 రోజుల భాగవతం మీద ఉన్నది, అన్ని కట్టింగ్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 2 గంటల పాటు ఉన్నది. పొద్దున 5 గంటల నుంచి 7 గంటల వరకు క్లాస్ చెప్పిండు ఆ దొంగ. అవి కట్ చేయాలంటే ఎన్ని రోజులు పడాలి? మొన్ననే కదా 21 తారీఖు అయిపోయింది ఆ భాగవతం. కాబట్టి జస్ట్ టీజర్సే ఎత్తాను. ఇంకా నువ్వు 3వ ఇంటికి పోతే 3వ ఇంటికైనా దొరకబడతాం నిన్ను. ఏది, నీకు 10 మంది ఉన్నారు కదా, 10 మంది అఫీషియల్గా, అనేక మంది అన్అఫీషియల్గా. నువ్వు 10వ నెంబర్ దగ్గర దొరుకుతావా, 3వ నెంబర్ దగ్గర దొరుకుతావా అనేది ఇక నీ చాయిస్ రా షఫీ. ఆల్తు ఫాల్తు దాన్ని పెట్టుకొని ఒక క్వీన్ అని పెట్టి దీంతో సమాజానికి మంచి బోధిస్తున్న మా మీద కుట్రలు బన్నాలని చూస్తానవంటే నిన్ను ఎస్సీ బీసీ ఎస్టీలం ఇక్కడ 4 కోట్ల ప్రజల్లో 3.5 కోట్లున్నాం. 3.5 కోట్లున్న నా కొడక, నాకు మండింది ఒక కానేరా. పాపం ఒక గిరిజనుడు రా వాడు, ఒక గిరిజనుడు వాడు. ఓకే, వీడు వరస్ట్ గాడే కావచ్చు, పెన్లాన్ని అద్దుల్లో లేనోడే కావచ్చు, పెన్లం ఎటు తిరుగుతుందో ఎటు పోతుందో తెలియనోడే కావచ్చు. కానీ వీని పెన్లం మీద కన్నేసిన 2 నెలల చంపేస్తావురా వాడిని. ఇది పాపం కాదురా? ఏ దేవుడు క్షమిస్తారా? నీ పెన్లాన్ని గట్టినవాడని చెరబడి తూకుంటావారా? ఆడది అంటే మానసిక బలహీనురాలు. ఆమె ఎప్పుడు డబ్బుకు ఆశపడో, శారీరక వ్యామోహానికి ఆశపడో, బిల్డింగ్లకు ఆశపడో, ఇంకో దానికి ఆశపడో రాంగ్ స్టెప్స్ వేస్తుంది. కానీ నువ్వు ఇంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ అని ఇది నీ మోటివేషన్? ఆడోళ్ళని చెరబట్టడం మోటివేషనల్ అవుతుందా? ఇక్కడ మండిందిరా నాకు. కాబట్టి వీళ్ళను చంపిన దాంట్లో లేడీ ఉన్నా వదిలిపెట్టాను, జెన్నున్నా వదిలిపెట్టాను. ఇంకా నా వ్యూహం ఇంకా ముందరికి పోలే. నిన్న ఈ సబ్జెక్టును తీసుకుపోయి ఈ డిజిటల్ మీడియా, ఈ శాటిలైట్ మీడియా ముందు పెడితే వాళ్ళు అవాక్కైపోయిన్లు. నా ప్రజెంటేషన్ ఇంత జరిగిందా అంటాను. ఇంత జరిగింది, అతి త్వరలో మీ అందరి బాధ్యత అది బయటికి తీయవలసిందని చెప్పిన. టోటల్ మీడియా మొత్తము మీ మీదనే ఫోకస్ ఉన్నది. మీరు సూట్లు బూట్లు వేసుకొని ఇట్లా ఫోటోలు దిగుడు కాదు. ఏమనుకుంటాను మీరు? దేవుడు చూస్తలేడు, కళ్ళు మూసుకొని పడుకున్నారు అనుకుంటాను కావచ్చు.
కానీ దేవుడు కొంతమంది మనుషుల్ని పెడతారు ఇక్కడ సైనికులు లెక్క. దాంట్లో సైనికుడు చిలక ప్రవీణ్ కూడా ఉంటాడు. తాట తీస్తాం నాకు కొడకల్లారా. ఏంద్రా ఎస్సీ బీసీలను ఎస్టీలన్నారా మీరు మోసం చేసేది? కష్టపడి సంపాదించుకోండిరా. ఇక చూడుర్రి, ఒక 2 గంటల పాటు ప్రజలకు అవసరం వచ్చే బోధనలు చేస్తున్నాం. ఒక ఆయన అడిగిండు నన్ను మొన్న, ఒక ఆయన అడిగిండు, అన్న మీరు తెర మీద 9704642961 ఇది పెట్టిల్లు కదా, డబ్బులు అడుగుతున్నారు కదా. నేను డబ్బులు అసలే అడగను. నేనేమంటాను, డబ్బులు అసలే అడగను. రాజకీయం కోసం అంబేద్కర్ గారు చెప్పిన పే బ్యాక్ సొసైటీ సూత్రం ఏదైతే ఉన్నదో ఆ సూత్రం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫండ్ ఇస్తేనే దాన్ని రాజకీయానికి ఉపయోగిస్తా. అంతేగాని నోరు తెరిచి పైసలు పుణ్యానికి ఇర్రని అడగను. నా పోరాటాన్ని చూసే ప్రజలు వచ్చి అన్న మీ పోరాటం బాగున్నది, మన ఎస్సీ బీసీ ఎస్టీల కోసం కొట్లాడండి అని ఇస్తేనే తీసుకుంటా. అది ప్రజల్లో చైతన్యం కలిగించాలని పెట్టిన. చలో నా అకౌంట్ నెంబర్లన్నీ ఇస్తా, చూడుర్రి. నేను రాజకీయంలోకి వచ్చే ముందే 2020 కంటే ముందే 30 లక్షల ఇల్లు కట్టాను ఆ ఊర్లో. నేను రాజకీయంలోకి వచ్చే ముందే ఒక ఫ్లాట్ కొనుక్కున్నా ₹1 కోటి పెట్టి. అవి అట్లనే ఉంచుతా, అవి ఖర్చు పెట్టా. ఎందుకంటే నేను ₹1 కోటి ఫ్లాట్ అమ్మి తీసుకొచ్చి జనంలో తిరిగింది అనుకో, మరి 10 కోట్లు సంపాదించాలనే ఓ దుర్బుద్ధి పుడుతుంది నాకు. మా నాన్న ఇచ్చింది కాదు ఆ ₹1 కోటి ఫ్లాటు, మా నాన్న కట్టింది కాదు 30 లక్షల ఇల్లు. మాకు ఒక గూనె పెంకలి ఇల్లు ఉండే, ఒక 3 రూములు ఉండే గూనె పెంకలి ఇల్లే మాది. కానీ నేను ఎదిగిన తర్వాత నా సొంతంగా ఒక 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టిన. నేను హోమ్ లోన్ తీసి కట్టిన, ఎవ్వరిని ముంచకుండా. నేను ఏకకాలంలో 3 ఛానల్లో పనిచేసిన ఒకటేసారి. ఉదయం 5 గంటల నుండి 1 గంటల వరకు ఒక షిఫ్టు, 1 గంటల నుండి మళ్ళీ ఇంకో దగ్గర 9 గంటల వరకు ఒక షిఫ్టు, మళ్ళీ 9 గంటల నుండి రాత్రి 2 గంటల దాకా కూడా పార్ట్ టైం జాబ్ చేసిన. నేను అవన్నీ కూడా న్యూస్ ఛానల్లో చేసిన. అది కష్టపడడం అంటే. ఏది కూడా మనకు ఈజీ మనీ రాకూడదు. ఈజీ మనీ వచ్చిందనుకో మనకు అపకీర్తి వస్తుంది, మన పరువు పోతుంది, మనం బజార్లో పడతాము, మన క్యారెక్టర్ కోల్పోతాము, మనం వ్యభిచారం చేస్తాము, మర్డర్లు చేస్తాము, దోపిడీ చేస్తాము, మోసం చేస్తాము, మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. అట్లా వ్యక్తిత్వాన్ని కోల్పోయే పైస వెనుక పరుగులు ఎత్తకుర్రీ. ఇది ముఖ్యంగా అమ్మాయిలు. ఎందుకు అమ్మాయిలు అని చెప్తున్నా అంటే, మీరు మరొక తరానికి వారధులు, ఒక వాహకం లాంటోళ్ళు. పురుషుడు అనేటోడు స్త్రీతోటి కలిస్తేనే మళ్ళీ ఒక ఉత్పత్తి జరుగుతుంది, పిల్లలు పుడతారు. ఒక వాహకం అన్నట్టు అమ్మాయి. కాబట్టి అమ్మాయిల మనసు ఎంత మంచిగుంటే, వాళ్ళ హృదయం ఎంత మంచిగుంటే పుట్టే పిల్లల హృదయం కూడా మంచిగుంటుంది. ఒక తల్లి అనకూడదు, ఒక తల్లి వ్యభిచారైందనుకో, ఆ తల్లి రోజు బిడ్డ ముందటనే అలాంటి పనులు చేస్తుంది అనుకో, ఖచ్చితంగా బిడ్డ మనసు, బిడ్డ ఆలోచనలు కూడా మారుతాయి. బిడ్డ ఆలోచనలు మారుతాయి 100%. అందుకే అంటారుగా, తల్లిదండ్రుల బుద్ధులు పడ్డాయిరా వాళ్ళకు, వాళ్ళ తండ్రి మంచోడు కాదు, వాళ్ళ తల్లి మంచిది కాదు అంటారు. నేను అందుకే ప్రతిరోజు ఓన్లీ న్యూస్ చదివి విడిచిపెట్టాను. నేను న్యూస్ చదివి విడిచిపెట్టాను నేను. ఎందుకంటే సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. ఆ రకరకాల మనుషులను ఒక్కరైనా మారాలి కదా. ఒక్కరైనా మన వల్ల మారితే చాలు. ఒక్క వ్యక్తి అయినా మన వల్ల మారితే చాలు. ఒక చెడు వ్యక్తి మన వల్ల ఒక మంచి వ్యక్తిగా మారితే చాలు. తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు, చేస్తారు. కానీ ఆ తప్పులో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఒక తప్పులో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. తప్పులో ఏమో ఎథిక్స్ ఉండొచ్చు, ఉన్నాయి అనొచ్చు. ఒక మనిషితోటి స్నేహం చేసినప్పుడు తెలిసో తెలియక ఒక తప్పు చేస్తాం, కానీ మోసం చేయకూడదు. మోసం వేరే, తప్పు వేరే. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, షఫీ ఆల్రెడీ నీ ఎంటికలు పోయినాయి సగం, ఇక జీవితం పోకుండా చూసుకో. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన, నీ పక్కన ఒక ఎజబేలు పాత్రచ్చి ఉన్నది. ఆ ఎజబేలు ఉన్నంత కాలం నువ్వు రోడ్డు మీదనే పడతావు. ఇది గుర్తుంచుకో. ఒక్కటి చదువుదామా కామెంట్.